చిన్నపిల్లల్లో యూరిన్ సంబంధించిన వ్యాధులు చూస్తూ ఉంటాం. ఎక్కువ భాగము యూరిన్లో మంట, యూరిన్ ఎక్కువ సార్లు పోవడము ఉంటాయి. ఇవి కాకుండా రాత్రిపూట యూరిన్ ఎక్కువ సార్లు పోవడం కూడా ఉంటుంది. కానీ కొంతమందిలో 4 ఏళ్ల తర్వాత కూడా యూరిన్ బెడ్ మీద రాత్రి మీద పడుకున్న తర్వాత రాత్రిపూట పోస్తూ ఉంటారు. దీన్ని బెడ్ వెట్టింగ్ అంటారు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. వీళ్ళు యూజువల్గా డీప్ స్లీపర్స్. అందుకని మధ్యలో 2-3 సార్లు లేపి బాత్రూమ్ తీసుకెళ్తూ ఉంటే 7 ఏళ్ళు 8 ఏళ్ల కల్లా కంట్రోల్ వస్తుంది. 7 ఏళ్ల తర్వాత కూడా కంట్రోల్ రాకపోతే మెడిసిన్స్ ఇస్తాం. ఇవన్నీ యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో ఉంటాయి. అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీస్ ఎలా ఉన్నాయని చెప్పడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, యూరిన్ టెస్టులు చేస్తే సరిపోతుంది.